బాబా ఏంటి అసలు 4.5 ఏళ్ళు ఏంటి పరిస్థితి? మళ్ళీ ఇంకోసారి నేనే వస్తా అంటాను ఈ పెద్ద మనిషి. ఈ రోజున వైజాగ్ నుంచి నేను ఈసారి ప్రమాణ స్వీకారం చేస్తాను అంటే గతంలో చెప్పాడు. నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, వాళ్ళిద్దరికి ఇల్లు కూడా లేవని చెప్పి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ఇదే పెద్ద మనిషి ఈ రోజు 4.5 ఏళ్ళుగా ఏమి చేయకపోగా మళ్ళీ వైజాగ్ రాజధాని అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు సిద్ధం అనేది ఒకటి ఉంది. ఆయనకి ఎందుకయ్యే సిద్ధం అంటే అబద్ధాలకి ముందు పుట్టాడు. ఈయన అబద్ధం ముందు పుట్ల, అబద్ధాలకి ఈయన ముందు పుట్టాడు అన్నమాట. మొన్న పులివెందుల్లోకి వెళ్ళి నేను ఏడో ఉండి 650 కిలోమీటర్లకి వెళ్ళి నీళ్ళు వదిలాడు. 650 కాదు 250 కిలోమీటర్లు తాగడా నీళ్ళు లేవు, బరగొట్టుకు నీళ్ళు లేవు. దీనికి సిద్ధమా, దానికి సిద్ధమా, ఓడిపోవడానికి సిద్ధమా? సిగ్గు చరం వైఎస్ఆర్ వాళ్ళకి, వైఎస్ఆర్ ఓటేసే వాళ్ళకి సిగ్గు చరం అనేది ఉంటే మాత్రం జగన్ అనే వాడికి ఓటేరన్నమాట. ఎందుకంటే అతను లేచిన కానించి కట్టికి అబద్ధం అన్నమాట ఆడేది. ఇది అదేని కాదు, లేనిపోయిందాన్ని ముద్దు ఇట పెడతాం, కట్టికి అబద్ధం ఆడతాం. బటన్ నొక్కుతాం, నువ్వు నొక్కేది చిన్నపిల్లలు నొక్కుద్ది, సంవత్సరం పిల్లలు నొక్కముందు నొక్కుద్ది. అప్పు ఉందనుకో మనం ఎట సంపాదించాలని మనం చూడాలి. అప్పులు మనం ఎవరికి ఇచ్చేది చెప్పేది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 76 రూపాయలు పెట్రోలు. అప్పుడు ఏమన్నాడు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి చూడమన్నాడు ఈ పనికి మాల ముఖ్యమంత్రి. ఇవాళ రోజున ఏమవుతుంది, 112 రూపాయలు 13 రూపాయలు అయింది బిల్లు. ఎవరిది? అతందా ఇతందా? ఇదంతా ఏంటంటే మసిపూసి మారేడు గారి చెబుతున్నా కానీ అబద్ధం పెట్టాలి, దేని తాకట్టు పెట్టాలి. వాళ్ళకి ఇచ్చేది రూపాయి, మనం 10 రూపాయలు ఎడతాం అనే రంది తప్పితే ఈ ముఖ్యమంత్రికి లేదా దొంగోట్లు నమ్ముకున్నాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా కలిసి రావడం, ఈ రోజు తెలుగుదేశం జనసేన పొత్తు నేపథ్యంలో రేపు 24 ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అంటావు? వన్ సైడ్ అయింది. జగన్మోహన్ తుడుచుకొని పెట్టిపోతాడు. 23 కాదు కదా 17 ఓడు రావు ఈసారి మాత్రం 4. ఇది కన్ఫామ్ రాసుకోండి మీరు. ఎవడైనా సరే సిగ్గు చెర ఉండేది వైసీపీ కోటేయుడు, ఇది మాత్రం వాస్తవం. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వైజాగ్ పరిపాలన అని చెప్తున్నారు. మళ్ళీ ఈసారి గెలిస్తే నేను అక్కడ నుంచే నేను సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి అసలు గెలిచే అవకాశం ఉందంటే గెలుస్తానికే ఛాన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక బట్టను నొక్కడం తప్పితే ఒక రైతులను కానీ ఒక పేద ప్రజలను కానీ వాడిని చేసింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు పథకాలు బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ముస్లిం కార్పొరేషన్ కానీ, సంక్రాంతి కానుక కానీ ఇవన్నీ కానుకలు కూడా ఎత్తేసి బట్టన్ నక్కే పనిలో ఉన్నాడు. ఆ బట్టన్ నక్కే పనులు కూడా ఎవరికో అనుకున్న అవుతాయి కానీ ఎవరికి కూడా అవుతలేదు. మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేను మద్యపాన నిషేధం చేస్తారు, అమ్మ లెక్కలకి ఇదంతా నా గ్యారంటీ అని చెప్పి ఏ ప్రభుత్వం చల్లదు. ఏం తాగుతున్నారు తెలుస్తుందా? ఏం తాగుతున్నారు? ఏం తాగేది గుర్రాలు తాగే మందు తాగుతాను. గుర్రాలు కూడా తాగువయ్యి, ఆరోగ్యం పాడైపోయి అయ్యి గుర్రాలు కూడా తాగువ మందు పోసిన అది తాగిన కానీ సావడం చచ్చిపోవడం తప్పితే లేదు. ఎన్ని కేసులు ఇంకోసారి ఏడా గెలిచేది, దొడ్లోనే గెలిచేది, బాత్రూమ్ లో కొలితే గెలవటమే. ఓటు వేద్దాం, సొంత చెల్లెలు చెబుతుంది, అమ్మ చెబుతుంది, ఇంకెవరు వేస్తారు ఆయన ఓటు? ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టుగా 99 ఇందాక గురువు గారు చెప్పినట్టుగా 99 మహా వస్తే అసలు అయిపోయింది ఆయన పని. మేము ఆయన దగ్గర గుజ్జంతా లాగేసాం అని అంటున్నాడు కొడాలి నాని. అసలు ఆయన ఇప్పుడు ఏ పనికిరాడు అంటున్నాడు. కొడాలి నాని ఖమ్మంలో పనికి నా కొడుకు పుట్టాడు. నేను ఖమ్మండి, వాడు కొడాలి నాని పనికి నా కొడుకు. కాదు, నాకు గుడివాడ ఏమన్నా అభివృద్ధి చెందిందా? గుడివాడ లేదండి, అసలు ఏమి లేదు. ఆంధ్రాలోనే లేవండి రోడ్లు, ఆంధ్రాలోనే లేవు రోడ్లు. గుడివాడ సంగతి దేనికి, ఆంధ్రాలో లేవు. ఏంది బట్టలు నొక్కేది? ఆయనకు బట్టలు నొక్కుతారు అందరు కలిసి ఆయనకు బట్టలు నొక్కుతారు. చంద్రబాబు నాయుడుతోనే. బీసీలు అంటే నాకు చాలా అభిమానం అండి, చాలా అమ్మాను. నేను ఓసీ వాడిని, కమ్మోడిని, కానీ బీసీలు అంటే నాకు చాలా అమ్మాను. బీసీలు కాదు, ఎస్సీలు ఎస్టీలను కూడా మాకు గుండెలో పెట్టుకుంటారు. ఓటేసే కంపల్సరీ ఆలోచిస్తారు సార్. బలి చక్రవర్తి కిందకి పోయినట్టే ఇది అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా వామనుడు తొక్కుతాడు. వామనుడు పొరపాటు కూడా అవకాశం ఇచ్చాడు. అరే నాకు 3 అడుగులు 2 అడుగులు సమావేశం పూర్తవుద్ది.